చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్ గా పెట్టినా, రాజకీయ పరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన, కులగణన 2021లో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల 25లో మొదలుపెట్టి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతుందో జనగణలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్ గా పెట్టిన. మిత్రులారా, దీంట్లో చాలా సూక్ష్మం ఉంది. 3 అంశాలు ఉన్నాయి. విషయం ఒకటే బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్ లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ రెండు ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నది. మొదటిసారి జనగణనలో కులగణనం చేస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళీసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క వేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణనం చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క వేల్చారంటే పట్టా మీ లెక్క వెళ్తుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసు లేకపోతే ఇంకోరు ఊర్లో లేరు నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే, నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అని 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది. నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా % ఇంక్రీజ్ అయింది.